మాస్టరు 'సలార్' సినిమా రిలీజ్ అయ్యి వారం అయితున్నా దాని మీద వేణుస్వామి చేసిన కామెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. దాని గురించి మీరేం మాట్లాడతారు గురుగారు? అంటే ప్రభాస్ పని అయిపోయింది, ఇంకా అతనికి విజయాలు రావడం దుర్లభం అన్న లెవెల్లో చెప్పాడు ఆయన. దాంతో అభిమానులు హర్ట్ అయ్యారు. అంటే ఏ హీరోకైనా హిట్లు ఫ్లాప్లు కామనే. ఇలా ఫ్లాప్లు వచ్చిన ప్రతిసారి ఆ హీరో పని అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాడు, ఇంకా అతను లేడు ఇండస్ట్రీలో అని మాట్లాడుకోవడం కూడా కామనే. అక్కినేని నాగేశ్వరరావు గారిని ఒక ఆయన ఉండేవాడు, అన్నపూర్ణ స్టూడియోస్. ఆయనకు కూడా ఈ పరిస్థితి వచ్చింది. 77 ఆలు మగలు సినిమా రిలీజ్ అయిన తర్వాత అది హిట్. ఆ తర్వాత ఏ ఒక్క సినిమా కూడా నిలబడి 4 వారాలు ఆడలేదు. అయిపోయింది ఆయన పని అన్నారు. 77 వెళ్ళిపోయింది, 78లో కూడా ఒక్క సినిమా నిలబడలేదు, 79లో కూడా ఒక్క సినిమా నిలబడలేదు, అయిపోయింది నాగేశ్వరరావు పని అన్నారు. అదే నాగేశ్వరరావు 80 జనవరిలో 7 అంతస్తుల మేడ అనే సినిమాతో మళ్ళీ నిలబడ్డాడు. అక్కడి నుంచి ప్రతి 6 నెలలకి ఒక హిట్ ఇచ్చాడు. శ్రీవారి ముచ్చట్లు, ప్రేమాభిషేకం, ఇలాగే శ్రీరంగ నీతులు, అలా నడిచిపోయింది కెరీర్. కాబట్టి ఈ వేణుస్వామి అనే ఆయన చాలా మాట్లాడుతున్నాడు, చాలా మాట్లాడాడు కూడా. అంటే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరు సీఎం అవుతారు, ఎందుకు అవుతారు, వాళ్ళ రాసులేమిటి, గతులేమిటి, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ఇదేదో సైంటిఫిక్ ఎపిసోడ్లా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు జనరల్గా ఒక పొలిటీషియన్ను అతని స్ట్రాటజీలు, అతని ఆచరణ, ప్రజలలో అతనికి ఉన్నటువంటి ఆదరణ, ప్రజలతో అతనికి ఉన్నటువంటి కాంట్రాక్ట్స్, వీటి మీద అధ్యయనం చేసి ప్రజలు అతని గురించి ఏమనుకుంటున్నారు అనే దాని మీద శాస్త్రీయంగా విశ్లేషించి ఈ కారణం చేత ఇతను ఓడిపోయే అవకాశం ఉంది అని చెప్పడం ఓ పద్ధతి. దేనికి కూడా అంటే సర్వేల్లో కూడా చెప్తారు కదా, ఇతను ఓడిపోవచ్చు, ఇతను గెలవచ్చు అనేది. దానికి కారణాలు ఉంటాయి ఎంతవరకే. అంటే ఓడిపోతాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవడు, ఓడిపోతాడు, ఇలా చెప్పరు. అవకాశం ఉంది, ఓడిపోయే అవకాశం ఉంది అని మాత్రమే చెప్తారు. కానీ ఈ జాతకాలు చెప్పేవాళ్ళు ఓడిపోవడం ఖాయం అంటారు, ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవరు అంటారు. ఇది దుర్మార్గం. ఇది అవతల అంటే ప్రభావితం చేస్తుంది కూడా ఒక్కొక్కసారి. ఇప్పుడు ఎన్నికల్లో నిలబడతాడు ఒక అభ్యర్థి, ఇతని ఓటమి తథ్యం అని చెప్పి యువతల ఆయన మాట్లాడాడు అనుకోండి. ఏదైనా జరిగింది అనుకోండి, వాళ్ళకి ఏదైనా నష్టం జరిగితే, నష్టం అని కాదు, దీని ప్రభావం పడుతుంది కదా ఓటర్ మీద, అది ప్రమాదం. గతంలో ఎప్పుడన్నా ఇలాంటి జరిగిన సందర్భాలు ఉన్నాయి గురుగారు? అంటే వాళ్ళకి లీగల్గా ఏదైతే ఎవరన్నా దీని మీద కేసు పెట్టడమో, లీగల్గా అప్రోచ్ అవ్వచ్చు అండి, అప్రోచ్ అయిన పొలిటీషియన్స్ ఉన్నారు గతంలో. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 91లో రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా జమున గారు కంటెస్ట్ చేశారు, సినిమా యాక్ట్రెస్ జమున. అంతకుముందు 89లో కూడా ఎన్నికలు జరిగాయి పార్లమెంట్ నియోజకవర్గానికి, రాజమండ్రికి. ఆవిడే కంటెస్ట్ చేశారు. ఆవిడ 50,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు అప్పుడు 89లో. 91లో మళ్ళీ జరిగింది, బై ఎలక్షన్స్ వచ్చినాయి. వచ్చినప్పుడు 60,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది ఆవిడ టీడీపీ అభ్యర్థి మీద. ఎవరి మీద అయితే గెలిచిందో వాళ్ళ మీదే ఓడిపోయింది. ఈ ఎన్నిక జరిగేటప్పుడు ఆంధ్రప్రభకి ఇలాంటి వేణుస్వామి లాంటి ఒక జ్యోతిష్యుడు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇస్తే ఆయన జమున ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవదు అన్నాడు. దాన్ని పేపర్ వాళ్ళు ఎలా వేశారంటే, జమున నీ ఓటమి తథ్యం ఒక బ్యానర్ అని హెడ్డింగ్ పెట్టి కింద ఆయన పేరు, ఫోటోలు వేసి ఈ కారణాల చేత గెలవదు, ఆవిడ జాతక చక్రం వేసి ఈవిడ గెలిచే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదని రాశాడు ఆయన. అది నిజమైంది కాబట్టి ఆయన ఆనందపడచ్చు. కానీ జమున గారు హర్ట్ అయ్యారు. హర్ట్ అయ్యి ఆవిడ ఏ కోణం తీసుకున్నారంటే, దీన్ని చదివే ఓటర్లు నాకు ఓటేయలేదు, ఇది ఓటర్ని ప్రభావితం చేసింది ఈ ఇంటర్వ్యూ, జమున నీ ఓటమి తథ్యం అని ఎలా పెడతారు మీరు అని వెళ్ళి, అప్పుడు ఆంధ్రప్రభ ఇండియన్ ఎక్స్ప్రెస్తో ఉండేది, గోయంకా గ్రూప్లో ఉండేది. అప్పుడు సీరియస్ గొడవైంది. అది గొడవైంది, అతని మీద డిఫెమేషన్ వేసింది ఆవిడ, పరువు నష్టం దావా.
అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయింది, అతను అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకి తరలించారు ఆ జ్యోతిష్యుడిని. తరలించిన తర్వాత ఆయన జైల్లోకి వచ్చి అక్కడ కూడా దుకాణం పెట్టాడు. జైల్లో ఎప్పుడు బయటకు వెళ్తామనే ఆందోళనతో ఉంటారు కదా ఖైదీలు. అతన్ని ఎక్కడ వేశారు? జనరల్గా రిమాండ్కి వచ్చాడు అతను. రిమాండ్ ఖైదీలను ఉంచేటువంటి బ్లాక్లో ఉంచారు అతన్ని. రిమాండ్ ఖైదీలందరికీ బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలనేటువంటి ఆదుర్ద, ఎప్పుడు రిలీజ్ అవుతామో తెలుసుకోవాలనే ఆందోళన ఉంటుంది. దీంతో పాటు లైఫర్స్ ఉంటారు మెయిన్ జైల్లో, వాళ్ళకు కూడా పాకింది. ఇక్కడ ఒక ప్రముఖ జ్యోతిష్యుడు ఉన్నాడు, పైగా ఇతను చెప్పింది నిజమైంది. ఇతను జైలుకి వచ్చాడు, అదే కేసులో జైలుకి వచ్చాడు. జమునాని ఓటమి తథ్యం అన్న పాపానికే జైలుకి వచ్చాడు. కానీ జమున ఓడిపోవడం వాస్తవం కదా, అందుకని జైల్లో ఇతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అందరూ మొత్తం రిమాండ్ ఖైదీల వైపు, రిమాండే కాదు మొత్తం మెయిన్ జైల్లో ఉన్నటువంటి లైఫర్స్ కూడా క్యూ కట్టారు ఏదో పద్ధతిలో జైలర్స్తో మాట్లాడుకుని వెళ్ళి. ఓకే. ఆయన అక్కడ కౌంటర్ పెట్టేశాడు. జైల్లో డబ్బులు ఉండవు, ఓకే, కూపన్లు ఇస్తారు. ఈ కూపన్లు వసూలు చేసుకునేవాడు ఆయన. 50 చేయి చూస్తే 50 కూపన్లు ఈ టైపులో కౌంటర్ పెట్టేసి వ్యాపారం మొదలు పెట్టేశాడు జైల్లో. ఓకే. ఏం నష్టం జరగలేదు. 2 నెలలు ఉండి బెయిల్ మీద వెళ్ళిపోయాడు ఆయన. ఓకే. కాబట్టి వేణుస్వామిని కూడా లోపల వేయచ్చు. ఎవరైనా కంప్లైంట్ చేయాలా లేకపోతే గురుగారు సుమోటోగా తీసుకోరండి. ఇప్పుడు ఆయన ప్రభాస్ని హత్య చేశాడు కాబట్టి ప్రభాస్ కేసు వేయచ్చు, ప్రభాస్ అభిమానులు కేసు వేయచ్చు. ఓకే. ప్రభాస్ తరఫున ఎవరైనా ఇతని మీద, అంటే మా మనోభావాలు గాయపడ్డాయి. ఇప్పుడు సలార్ సినిమా హిట్ అయింది, నిజానికి హిట్ అయ్యే కంటెంట్ ఉందా ఆ సినిమాలో అనేది వేరే గొడవ. హిట్ అయ్యే కంటెంట్ లేకపోయినా హిట్ అయింది. అది ప్రశాంత్ నీల్ మీద హిట్ అవ్వాలి ఆ సినిమా, ప్రభాస్ మీద హిట్ అయింది. ఓకే. ప్రభాస్ అభిమానులు హిట్ చేశారు ఆ సినిమాని అన్ని చోట్ల, కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, హిందీ బెల్ట్లో కూడా మంచి కలెక్షన్స్ రాబడుతోంది. అది ఇప్పుడు ఈరోజు తగ్గింది, ఈరోజు కొంచెం అది లీడ్ తీసుకుంది. షారూఖ్ ఖాన్ సినిమా ఇప్పటి వరకు ఇది అప్పర్ హ్యాండ్లో నడిచింది. ఓకే. ఈ నడవటానికి కారణం ప్రభాస్ మీద ఉన్నటువంటి ఇమేజే. నిజానికి సినిమాలో కేజీఎఫ్లో లేని డ్రామా ఉంది ఈ సినిమాలో. ఓకే. కేజీఎఫ్లో డ్రామా లేదు, కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి. ఎలివేషన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ తప్ప ఏం లేవు దానిలో. ఫస్ట్ పార్ట్లోనూ లేదు, సెకండ్ పార్ట్లోనూ లేదు. ఫస్ట్ పార్ట్ అయితే కొంచెం బోరింగ్గా కూడా ఉంటుంది, సెకండ్ పార్ట్ పర్వాలేదు. కానీ ఈ సినిమాలో డ్రామా యాడ్ చేశాడు, అంటే అది ఆ అనుభవం ఉంది అతనికి. కేజీఎఫ్ మీద వచ్చినటువంటి విమర్శలను దృష్టిలో పెట్టుకుని ఇందులో డ్రామా యాడ్ చేశారు. ఓకే. ఈ డ్రామాని ఎమోషనల్గా నడపడంలో ఫెయిల్ అయ్యాడు ప్రశాంత్ నీల్. అంటే థియేటర్ని ఎమోషనలైజ్ చేయాలి, ఆడియన్స్ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి సినిమాకి. కనెక్ట్ అయ్యి ఉంటే ఇది డెఫినెట్గా బాహుబలి రికార్డుని కొట్టుండేది ఈ సినిమా. ఏది ఆ 1500 కోట్లు అనే మార్క్ని ఇది డెఫినెట్గా రీచ్ అయ్యేది. ఎప్పుడైతే ఎమోషనల్గా ఆడియన్స్ని కనెక్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడో అది ఇమేజ్ మీద, ఎలివేషన్స్ మీద నడిచిపోతుంది సినిమా. ఇప్పటికి 500 దాటింది, అది మ్యాక్సిమం 700 దాకా వస్తుంది. యానిమల్ రేంజ్కి కూడా వెళుతుందని నేను అనుకోవడం లేదు. యానిమల్ 900 దాటింది, అది కూడా 1000కి వెళ్ళాల, 900 దగ్గర ఆగింది, అది స్ట్రీమింగ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీని పరిస్థితి ఏమిటి అంటే ఇది 700 వరకు దేకే అవకాశాలు అయితే ఉన్నాయి, అంతకు మించి పెడుతుందని నేను అనుకోవడం లేదు. గురుగారు ఇప్పుడు చూస్తే December 31 న్యూ ఇయర్ ఈ హడావుల్లో దీంట్లో ఏదైనా ముందుకెళ్ళే అవకాశం ఉందంటారు? పుష్ అవుతుంది, ఇదో అలా 700, 800 ఆ రేంజ్ వరకు పెడుతుంది. ఇది ఉన్న కండిషన్స్ని బట్టి మనం అనుకుంటున్నటువంటి అంచనా మాత్రమే. నిజానికి ఆ రోజు మార్నింగ్ షో చూస్తే ఆ సినిమా ఏంటి ఇలా తీసాడు సినిమా అని అనిపించింది. 6 గంటల షోకి వెళ్ళానండి మార్నింగ్. వెడితే ఏంటి ఇంత లూజ్గా వదిలేస్తున్నాడు ప్రతి సీను, ఎమోషనల్గా లింక్ చేయాలి కదా ప్రేక్షకుడిని, థియేటర్ని ఎమోషనలైజ్ చేయడంలో ఎందుకు తడబడుతున్నాడు ఇతను అనిపించింది. యానిమల్ అనే సినిమా ఉంది, సందీప్ రెడ్డి వంగ, అది కంటెంట్ పరంగా చాలా దుర్మార్గమైన సినిమా. బట్ ఎమోషనలైజ్ ఆ సినిమాని ఎమోషనల్గా ఆడియన్స్తో కనెక్ట్ చేశాడు, థియేటర్ని ఎమోషనలైజ్ చేశాడు, అక్కడ అతను సక్సెస్. కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా ఉంది, చాలా పరమ దుర్మార్గమైన సినిమా అది. కానీ ఆడియన్స్ని
విపరీతంగా కనెక్ట్ చేయగలిగాడు అగ్నిహోత్రి అనే డైరెక్టర్. అది చేయాల్సిందే. ఏ డైరెక్టర్ అయినా ఇప్పుడు తల నరికే సన్నివేశం ఒకటి ఉంది ఆ సినిమాలో, సలార్లో. ఇలాంటి సన్నివేశమే బాహుబలిలో కూడా ఉంది. బాహుబలిలో దాన్ని రాజమౌళి ఎంత ఎమోషనల్గా నడుపుతాడు, ఇక్కడ ఎలా నడుస్తుంది ఆ సీన్ అనేది చూసుకుంటే అర్థమవుతుంది. ప్యాసివ్గా వెళ్ళిపోతాయి అద్భుతమైన సన్నివేశాలు. కంటెంట్ ఉంది ఇతని దగ్గర కూడా. దాన్ని ప్రజెంట్ చేయటంలో, ఎమోషనల్గా ప్రమోట్ చేయటంలో దాన్ని ఎక్కడో తడబాటుకు గురయ్యాడు ఆయన. ఆ తడబాటు వలన ఆగింది. ఇది సైంటిఫిక్గా మన పరిధిలో మనం విశ్లేషించి మాట్లాడుకుంటున్న మాటలు. ప్రభాస్ జాతకమో ప్రశాంత్ నీల్ జాతకమో చూసి మాట్లాడట్లా. కాబట్టి వేణుస్వామి ఏం చేస్తున్నాడు, జాతకాల పేరు చెప్పి ఇతనికి అనిపించింది చెప్తున్నాడు. ఇవన్నీ అవాస్తవమా, గ్రహాలు లేవా, మీకు తెలుసా, మీరు చూసారా అని మాట్లాడచ్చు. ఎవరి జాతకమైనా వాళ్ళ చేతుల్లో ఉంటుంది, అది తీసుకునే నిర్ణయాల్లో ఉంటుంది. ఎటువంటి నిర్ణయం తీసుకుంటే అటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి దానికి సిద్ధపడాలి. అంతే తప్ప మీరు ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చున్నా ఫలితం రమ్మంటే రాదు కదా. 20 సంవత్సరాలు మీరు ఇంట్లో కూర్చోండి, ఏమీ కాదు. మీకు బ్యాడ్ పీరియడ్ నడుస్తోంది, 20 ఏళ్ళ తర్వాత అద్భుతాలు జరుగుతాయంటే 20 ఏళ్ళు లోపల ఉంటే చనిపోవడం తప్ప ఏమీ ఉండదు కదా. ఎవరి జీవితాన్ని డిసైడ్ చేయలేరు, ప్రభావితం చేయొచ్చు, అది వేరే విషయం. అంతే తప్ప ఇది జరుగుతుంది అని ఎవరైనా చెప్పారంటే మీ కంట్లో మట్టి పోసి వెళ్తున్నారని అర్థం. కానీ జనాలకి బలహీనత ఉంటుంది, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి జీవితంలో అనేటువంటి బలహీనత. అది దాన్ని క్యాష్ చేసుకుంటారు. ఆ తెలుసుకోవాలనే తపనని సొమ్ము చేసుకుంటారు వీళ్ళు, ఈ వేణుస్వాములు వీళ్ళు. అందులో భాగంగా తమ మార్కెట్ పెంచుకోవటం కోసం ఇలాంటి ఇవి విసురుతారు. ఇవో ప్రభాస్ ఎట్లు లేదు, ఇక అతని జీవితానికి అయిపోయింది, ఇంకా అతను ఏదో ఒక టీవీ ఛానల్లో చేరి ప్రొడ్యూసర్గా పనిచేసుకోవటం టైప్లో మాట్లాడేసాడు. ఏమిటి అతను శాశ్వత జీవితం అనే దాకా డౌట్ క్రియేట్ చేశాడు అతను. ఇదే పద్ధతిలో పొలిటికల్ ఏరియాలో కూడా మాట్లాడాడు. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ అని చెప్పాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ వచ్చే అవకాశం లేదు అన్నాడు. వచ్చింది. ప్రభాస్కు జీవితంలో హిట్ లేదన్నాడు, హిట్ వచ్చింది. నిజానికి హిట్ అయ్యేంత కంటెంట్ లేదు ఆ సినిమాలో. నేను చెప్పదలుచుకున్న విషయం అది. హిట్ అయ్యే కంటెంట్ ఉండి హిట్ అయిపోతే అది వేరే గొడవ. హిట్ అయ్యే లెవెల్ కంటెంట్ లేకపోయినా హిట్ అయింది ఆ సినిమా. ఇతను అసలు హిట్టే దుర్లభము అని మాట్లాడాడు వేణుస్వామి. కాబట్టి నిజానికి సీరియస్గా అతను ఇచ్చినటువంటి పొలిటికల్ స్టేట్మెంట్ ఏది, ఆయన 3వసారి గెలుస్తాడు, హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు. రేవంత్ రెడ్డి అసలు సీఎం జానకం కాదు. నిజానికి ఆ రోజున్న పరిస్థితుల్లో ఆయన చెప్పిన మాట ఆయన జస్టిఫై చేసుకోవడానికి ఒక ఆర్గ్యుమెంట్ బిల్డప్ చేసి మాట్లాడవచ్చు. ఏది జాతకాలు, రాసులు, గతులు కాకుండా స్ట్రేచర్ వైజ్ కేసీఆర్ స్ట్రేచర్కి రేవంత్ రెడ్డి స్ట్రేచర్కి ఏమిటి పోలిక, ఇలాంటివి కేటీఆర్ మాట్లాడాడు. అది మాత్రమే కాదు, రేవంత్ రెడ్డి గెలుపు అని ఎలా చెప్తాం. ఇప్పుడు మాట్లాడుకున్నా రేవంత్ రెడ్డి కామారెడ్డిలో ఓడిపోయాడు ఒకటి. రెండోది, అతను రిజైన్ చేసినటువంటి మల్కాజ్గిరి ఎంపీ నియోజకవర్గంలో ఆ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లు అన్నిట్లోనూ కాంగ్రెస్ ఓడిపోయింది, బీఆర్ఎస్ గెలిచింది. కాబట్టి అలా రేవంత్ రెడ్డి వేవ్ ఉంది, గెలుపు ఉంది అనుకుంటాం మనం, మాట్లాడచ్చు. కాబట్టి అదొక యాంగిల్ అంతే. అంటే కాంగ్రెస్ వేవ్ ఉండి కాంగ్రెస్ రాలా, కేసీఆర్ వ్యతిరేక వేవ్ ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తన ఓట్ బ్యాంక్ని ట్రాన్స్ఫర్ చేసింది కాంగ్రెస్కి అన్నారు. అర్బన్ ఓటు మొత్తం బీఆర్ఎస్కి పడింది. చంద్రబాబు చెప్పినా వాళ్ళు కారుకే వేశారు, అందుకని అర్బన్లో ప్రభావం చూపించాడు కేసీఆర్ అని అన్నారు. కానీ తెలుగుదేశం పార్టీకి రూరల్ ఏరియాలో కూడా బీసీ ఓట్ బ్యాంక్ ఉంది, అది కాంగ్రెస్ వైపు టర్న్ అయింది. అంటే నేటివ్ ఓటు, తెలంగాణ నేటివ్ ఓటు కాంగ్రెస్ వైపు వెళ్ళింది, సెటిలర్ ఓటు బీఆర్ఎస్ వైపు వెళ్ళింది.
అది తెలుగుదేశం చంద్రబాబు చెప్పాడా చంద్రబాబు చెప్పలేదా అనేది అంత సంబంధం లేదు. ఎందుకు వెళ్ళారంటే పక్కూరు నుంచి వచ్చిన వాడు ఈ ఊరు రౌడీని గౌరవిస్తాడు, ఇది సాంప్రదాయం. ఇలా పక్కూరు నుంచి వచ్చిన వాళ్ళు కేసీఆర్తో ఎందుకు గొడవ పెట్టుకోవాలి, ఆయన తెలంగాణ తెచ్చాడు, ఆయనతో మంచిగా ఉంటే 10 కాలాల పాటు మనము ఇక్కడ ఉండొచ్చు కదా అనే అభిప్రాయం. ఒక సాంప్రదాయ ఆలోచన విధానంతో బీఆర్ఎస్కి అనుకూలంగా వాళ్ళు ఓట్లు వేశారు, గెలిచాడు ఆయన. అంతవరకే. నేటివ్ ఓటు మాత్రం వ్యతిరేకంగా ఉంది, అది వ్యతిరేకంగానే నడిచింది. ఒక సైంటిఫిక్ అప్రోచ్తో ఉన్న విషయాన్ని విశ్లేషించి చెప్పడం వేరు, జన్మ నక్షత్రం చూసి రాసులు గతులు చెప్పి విషయాలు చెప్పడం వేరు. అది ఖచ్చితంగా జరుగుతాయి అని చెప్పలేము, జరిగే అవకాశాలు తక్కువ, అసలు అది నమ్మటమే తప్పు. దానికి ఏమి శాస్త్రీయ పునాది ఏం లేదు. అయినప్పటికీ ఇస్రో వాళ్ళు రాకెట్ ప్రయోగానికి కూడా ముందు అక్కడ పూజలు వ్యవహారం నడుస్తుంది. తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకుని వచ్చినటువంటి సైంటిస్ట్ గారే అక్కడ కూర్చుని దాన్ని పంపిస్తాడు పైకి. ఇలాంటివి జరుగుతాయి మన దగ్గర. అలాగే వేణుస్వామి కూడా జరుగుతాడు, వేణుస్వామి కూడా నడుస్తాడు. ఓపిక చేసుకుని ప్రభాస్ అభిమానులు ఇప్పటికైనా సరే, ఇప్పుడు ఎలాగూ బీఆర్ఎస్ వాళ్ళు పట్టించుకోలేదు అతన్ని, నువ్వు గెలుస్తావని చెప్పావు, మేము ఓడిపోయావు, ఏమిటి పరిస్థితి అని వాళ్ళు అడగలేదు. ఓడిపోతావని నువ్వెలా చెప్తావని కాంగ్రెస్ వాళ్ళు రోడ్డు మీదకి లాగాలి కదా ఆయన్ని. ఇప్పుడు దాకా వాళ్ళెవరూ ఏం చేయలేదు, వాళ్ళెవరూ కెలకలేదు. కనీసం ప్రభాస్ అభిమానులైనా పూనుకుని బాధ్యత తీసుకుని ఆయన మీద ఒక డిఫెమేషన్ దావా వేస్తే కనీసం జైలుకి వెళ్ళి ఆలోచనలో పడతాడు ఆయన, ఏమిటి భవిష్యత్తు కార్యాచరణ అని. అందుకని ఇది సీరియస్గా పట్టించుకోవాల్సిన విషయమే. ఇది మూఢనమ్మకాలను ప్రమోట్ చేయటమే, అంతకుమించి ఏమీ లేదు. గురుగారు అంతకుముందు కూడా చాలామంది ఆయన చాలా మాట్లాడారు, అంటే రామ్ చరణ్ అండ్ ఉపాసనకి అద్దె గర్భం ద్వారా పిల్లలు పుడతారని, దాంతోపాటు ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరో చనిపోతాడంటూ అట్లా చాలా మాట్లాడారు. రష్మిక లాంటి ఎవరైతే హీరోయిన్ ఉన్నారో ఆయన దగ్గర చాలాసార్లు పూజలు ఇవన్నీ, అంటే ప్రధానమంత్రి మోడీతో ఫోటో దిగారు నేను అన్ని కూడా, అవి కూడా డూప్లికేట్, సరిగ్గా అది ఫోటోషాప్ చేసిందని తెలిసింది. అంటే సొమ్ము చేసుకోవటము మార్కెటింగ్ చేయటము అనేది 2 స్ట్రాటజీలు నడుస్తాయి. మార్కెటింగ్ స్ట్రాటజీ చాలా బలంగా ఉంటుంది అక్కడ, తమని తాము రెగ్యులర్గా ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు ఏదో పద్ధతిలో. ఇప్పుడు ఆ మధ్య చిరంజీవి ఒక సినిమా వచ్చింది మెహర్ రమేష్ డైరెక్షన్లో, భోళా శంకర్ అని. ఆ సినిమా రిలీజ్కు ముందు ప్రత్యేకంగా పిఠాపురం నుంచి కొంతమందిని తీసుకొచ్చి యాగం చేశారు ఆ ప్రొడ్యూసర్ గారి ఆఫీస్లో. ఆ సినిమా ఏమైందో చూసాం మనం. మరి యాగం చేసిన వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళు చాలా నిష్ణాతులైనటువంటి పిఠాపురం నుంచి వచ్చి యాగం చేశారు. ఆ ఫొటోస్ ఉన్నాయి, యాగం ఫోటోలు. మరి ఏమిటి పరిస్థితి? సినిమా బాగుంటే చూస్తారు, యాగాలు చేస్తే చూడరు కదా. కంటెంట్ ఏమిటి అనే దాన్ని బట్టి నిర్ణయం ఉంటుంది. ఇప్పుడు ప్రభాస్ ఆదిపురుష సినిమా ఉంది, సాక్షాత్తు రాముడి వేషం వేశాడు ఆయన. జనం నువ్వు రాముడివి కాదు అన్నారు, అంగీకరించాడు కదా ఆయన. రాధేశ్యామ్ అనే జాతకాల సినిమా వేణుస్వామి సినిమానే అది, విక్రమాదిత్య. ఏమైంది అతని పరిస్థితి? కాబట్టి నేను చెప్తాను అంటే ప్రతివాడి జీవితం నా చేతుల మీద నడుస్తుంది అన్నట్టుగా బిహేవ్ చేస్తారు వీళ్ళు. నాకు తెలియదా వీడి జాతకం అంటారు. ఏం తెలుసు? ఎవడికాడు ప్రపంచంలో ఎవడి జీవితమైనా తెలుసుకోవడానికి వేరే పద్ధతి ఉంది. ఇప్పుడు ఇంకొక పద్ధతిలో ఎవరు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది చెప్పడానికి ఒక సైంటిఫిక్ మెథడ్ ఉంది. ఆ సైంటిఫిక్ మెథడ్ తెలియట్లేదు ఆయనకి. అదేమిటంటే యాప్ స్టడీ ఉంది. ఇప్పుడు ఒక మనిషి జేబులో ఒక ఆండ్రాయిడ్ ఫోను ఉంటే, ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటే అతని జీవిత చరిత్ర ఏంటనేది అతను ఫోన్ ఓపెన్ చేసి 10 నిమిషాల్లో మనమే అతనికి చెప్పొచ్చు. నువ్వు ఇది, నీ ఆలోచన ఇది, నీ బిహేవియర్ ఇది అని చెప్పొచ్చు. అతను ఏం సెర్చ్ చేస్తున్నాడు, ఏం చూడాలనుకుంటున్నాడు, ఏం తినాలనుకుంటున్నాడు, ఏం తెప్పించుకుంటున్నాడు, ఎవరికి డబ్బులు పంపిస్తున్నాడు. యాపిల్ ద్వారానే డబ్బులు పంపిస్తున్నారు కదా. ఏం కొంటున్నాడో తెలుస్తుంది, ఎవరికి డబ్బులు పంపిస్తున్నాడో తెలుస్తుంది, ఆ పంపించిన వాళ్ళు ఆ తీసుకున్న వాళ్ళు ఎవరో ఏంటో తెలుస్తుంది.
ఎందుకు ఖర్చు పెడుతున్నాడో తెలుస్తుంది, ఎక్కడ ప్రధానంగా ఖర్చు పెడుతున్నాడో తెలుస్తుంది. ఇన్ని తెలిసిన తర్వాత అతని జీవిత చరిత్ర చెప్పడం కష్టమే ఉంది. దానికేమి రాసులు గతులు అక్కర్లేదుగా. అవతల వాడి ఫోన్ ఓపెన్ చేసి పట్టుకుంటే అరగంటలో వాడి జీవిత చరిత్ర ఇది చెప్పచ్చు. రాసులు గతులు అక్కర్లేదు, సెల్ ఫోన్ ఉంటే చాలు. ఈ పరిస్థితి వచ్చాక ఇప్పటికీ వేణుస్వామి రాజ్యం చేస్తున్నాడంటే జనాల పరిస్థితి ఏంటి? అందుకని ముందు ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి లోపల వేసేస్తే కొంత ఒక ఏరియాలో క్లీన్ వస్తుంది. ఇంత కష్టపడక్కర్లా, ఆయన గవ్వలేసి జాతకాలు చెప్పక్కర్లా. జాతకం తెలుసుకోవటం, ఒక మనిషి గురించి తెలుసుకోవటం సో ఈజీ. ప్రస్తుతం బ్రెయిన్ కూడా రీడ్ చేస్తున్నారు ఒక పద్ధతిలో, ఆల్రెడీ మొదలైపోయింది. ఆ ఏరియాలో కూర్చుని రాసులు గతులు అంటే ఏం చెప్పాలి? అతన్ని క్షమిస్తున్నారంటే జనాలను ఏం చెప్పాలి? అందుకని ఇప్పటికైనా ప్రభాస్ అభిమానులు బాధ్యత తీసుకుని అతని మీద డిఫేమేషన్ దావా వేస్తే లోపలికి వెళ్ళి కూర్చుని ఆలోచించుకుంటాడు.